జీడి గింజల చెట్టు ఎట్లుంటుందో మీరు ఎప్పుడైనా చూసినారా? చూడలేదు. సో ఇదే జీడి గింజల చెట్టు. అసలు జీడి గింజ అంటే ఏమిటి మీకు ఎవరికైనా తెలుసా? జీడి గింజ అంటే లడ్డు ఉంటుంది కదా, తిరుపతి లడ్డు కావచ్చు, మన లోకల్ లడ్డూల లోపల గింజలు ఉంటాయి, చిన్న చిన్న గింజలు. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇంకా ముదరలేదు, కాయలు కాసినాయి. చూడండి, ఇక్కడ పూత కూడా మామూలుగా ఉంది. ఇక్కడ ఒక చెట్టు ఉంది. సో ఇది మొత్తం తోట అన్నట్టు మా ప్రాంతంలో. ఓకే, ఇవి పండినాక చూపిస్తే బాగుండును, కాకపోతే ఇక ఇవి పండినాయి అనుకొని వచ్చినా పండలేదు. ఆకులు అయితే ఇట్లుంటాయి చూడండి. సో ఇక్కడైతే మొత్తం పూతనే కనిపిస్తుంది. ఇక్కడ కూడా కాయలు ఉన్నాయి. ఇంకా నల్ల జీడి గింజలు కూడా ఉంటాయి, అవి కూడా నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. గైస్, మా ప్రాంతంలో ఏమేమి లభిస్తాయో నేను మొత్తం మన ట్రై విలేజ్ ఛానల్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి నేచర్, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ ప్రతి ఒక్కటి నేను చూపించడానికి ప్రయత్నిస్తాను. నా రిక్వెస్ట్ ఒక్కటే, ప్లీజ్ మన ట్రై విలేజ్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒకసారి బ్యాక్ కెమెరాలో మొత్తం చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇంకా పండలేదు. ఇవి పండినాక పైన ఇది రెడ్గా ఉంటుంది. ఇవి ఇక్కడ చిన్నగా కనిపిస్తున్నాయి, కానీ ఇవి పండినాక పెద్దగా అవుతుంది. ఇక్కడ ఇంత వరకు ఉంటుంది దీని స్ట్రక్చర్. సో పెద్దగా అవుతుంది. ఇక్కడ ఉంది కదా పై భాగం. సో ఇదే ఇక పండినాక ఎర్రగా అవుతుంది, తింటాం కూడా మేము. సో ఇవేమో బ్లాక్ అవుతాయి. సో ఇక్కడ దీని పలగొట్టినాక లోపల గింజలు ఉంటాయి. సో అవే సేమియాల దగ్గర, అలాగే లడ్డూల లోపల ఉంటాయి కదా, సో అవే ఈ జీడి గింజలు అన్నట్టు. సో ఇదే జీడి గింజల చెట్టు. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇంకా లోపల కూడా ఉన్నాయి. ఇది తోట చూడండి. సో ఈ తోట ఎక్కడ ఉందంటే మంగి తోయిరిట్ విలేజ్లో ఉంది, మండల్ తిర్యాని, జిల్లా కొమ్రంబి, మస్పాబాద్. చూడండి, ఇక్కడ ఒక చెట్టు. సో ఇటు ఉన్నాయి, ఇక చెట్లు ఉన్నాయి, 20 దాకా ఉన్నాయేమో. చూడండి, పూత కూడా ఉంది, కొన్ని ఇక కాయలు కాసినాయి. గైస్, ఎండ ఎక్కువ ఉండడం వలన వీడియో తీద్దామంటే సాధ్యం అవుతలేదు. ఫోన్ మొత్తం హీట్ అయింది కదా, సో అందుకే వీడియో రికార్డ్ అవుతలేదు. ఓకే, ఇప్పుడు కూడా నీడకి వచ్చి మాట్లాడుతున్నాను. ఇట్లయితే 20 వరకు ఉన్నాయి. మా ప్రాంతంలో ఈ జీడి గింజల చెట్లు కూడా ఉన్నాయి. సో ఇది తోట అన్నట్టు. ఓకేనా? సో మీకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని చెప్పినా చూపించిన కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మన ట్రై విలేజ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేయండి, కొత్త విషయాలు తెలుసుకోండి. సో ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది. అబ్బా, ఈ చెట్టు గురించి కూడా అసలు చెప్పాలి, నెక్స్ట్ వ్లాగ్లో పక్కా చెప్తాను. ఈ గింజలు కూడా చాలా ఉపయోగపడతాయి, మేము తింటాం. సో నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఓకే.